ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూటీఓ నెగోషియేషన్స్ సమ్మిట్స్ ప్యాకేజెస్ చూద్దాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి అంటే సపోజ్ మనం ఒకటి ఇండియా 0% కస్టమ్స్ డ్యూటీ ఇంపోర్ట్ ట్యాక్స్ వేసింది అనుకో, ఇంపోర్టెడ్ కోల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ఆస్ట్రేలియా కూడా 0 ట్యాక్స్ వేసింది అనుకో షూస్ మీద. సో ఆస్ట్రేలియా అనేది మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఫర్ ఇండియా అయ్యింది. సేమ్ అలానే డబ్ల్యూటీఓ అగ్రిమెంట్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ గివెన్ టు మోస్ట్ ఫేవర్డ్ నేషన్, మస్ట్ ఆల్సో ఎక్స్పెండెడ్ టు ఆల్ అదర్ మెంబర్ కంట్రీస్ కూడా ఇదే ఇవ్వాలి. మెంబర్ అనేవాళ్ళు డిస్క్రిమినేట్ చేయకూడదు ట్రేడింగ్ పార్ట్నర్స్లో, ప్రొవైడెడ్ దర్ ఈజ్ మ్యూచువల్ రెసిప్రోసిటీ ఉన్నప్పుడు. సో ఈవెన్ ఇఫ్ ఇంపోర్టెడ్ చైనీస్ కోల్ అది కూడా 0% ట్యాక్స్ వేయాలి. బట్ ఎందుకంటే అప్పుడు మన చైనీస్ వాళ్ళు మన దాంట్లో మీద కూడా 0 ట్యాక్స్ వేస్తే ఇది అన్నట్టు. ప్రాక్టీస్ మోస్ట్ ఫార్వర్డ్ నేషన్ ఇది కరెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు మోస్ట్ ఫార్వర్డ్ నేషన్ అనేది ఇది అన్నట్టు. ఇండియా గ్రాంటెడ్ ఒకసారి వేసింది మోస్ట్ ఫార్వర్డ్ నేషన్ టు పాకిస్తాన్, బట్ పాకిస్తాన్ రెసిప్రేట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లాబీ కాంపిటీషన్కి అట్లా భయపడి తర్వాత విత్డ్రా చేసుకుంది పుల్వామా అటాక్ తర్వాత. లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎల్డీసీ, ఇది యుఎన్ ఎకనామిక్ కౌన్సిల్ అండ్ సోషల్ కౌన్సిల్ చేసింది అన్నట్టు. సో అవి ఐడెంటిఫై చేస్తుంది సొమాలియా, ఇథోపియా, కాంగో ఇవన్నీ. ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే. సో డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఏం పర్మిట్ చేస్తుంది అంటే వీళ్ళకు డ్యూటీ ఫ్రీ కోటా యాక్సెస్ ఇవ్వాలి టు ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ డ్యూటీ ఫ్రీ కోటా యాక్సెస్ ఇవ్వాలి. సో దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ as a violation of any other agreement. ఇండియా అనేది 0% కస్టమ్ డ్యూటీ ఆన్ సొమాలియన్ పెన్ డ్రైవ్స్ వేసింది అనుకో, ఇండియా విల్ నాట్ బి రిక్వైర్డ్ టు గివ్ సమ్ ట్రీట్మెంట్ ఆన్ జపానీస్ పెన్ డ్రైవ్స్ ఇలా అన్నట్టు. కొన్ని గుర్తుపెట్టుకుందాము. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ కానీ డెవలప్డ్ కంట్రీస్ కానీ అడ్వాన్స్డ్ ఎకనామీస్ అంటే యుఎస్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ కూడా డెవలప్డే. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యుఎస్ఎస్ఆర్, ఇంకా కొన్ని నైబరింగ్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నట్టు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్, ఇండియా, చైనా, మెక్సికో, బ్రెజిల్, నవడేస్ గ్లోబల్ సౌత్ కూడా వాడంటారు. ఇది దోహా డెవలప్మెంట్ రౌండ్ ఆర్ ఖత్తర్ 2001 అని అంటారు. ఇది ఫస్ట్ వరల్డ్ ఏమేం చేసిందంటే ఫస్ట్ వరల్డ్ అనేది లిబరలైజ్ చేయాలి వాళ్ళ ట్రేడ్ రెగ్యులేషన్ని. సో దట్ థర్డ్ వరల్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఈజీగా ఫస్ట్ వరల్డ్ డొమెస్టిక్ మార్కెట్లో వస్తాయి. థర్డ్ వరల్డ్ వాళ్ళు బ్యారియర్స్ పెట్టుకోవచ్చు వేరే వాళ్ళు ఫస్ట్ వరల్డ్ గుడ్స్ రాకుండా చేయడానికి. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ కొన్ని టెక్నికల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వాలి. ఆబ్వియస్గా యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ అవి చేయవు. సో దోహా రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ కంటిన్యూస్ వితౌట్ కన్క్లూజన్. ఇంకా ఫర్దర్ సమ్మిట్స్ ఇన్ ద యుఎస్ఏ, EU వాళ్ళకి ఏం కావాలంటే డబ్ల్యూటీఓ ఆఫీషియల్స్ అనే వాళ్ళు నెగోషియేషన్స్ బిగిన్ చేయాలి. మన మ్యాటర్స్ లిక్విడేట్ టు దేర్ వాళ్ళ కంపెనీస్కి ఫేవర్గా వేయాలి ఇలా అని చెప్పి. థర్డ్ వరల్డ్ నేషన్స్ మాత్రం దోహా రౌండ్ నెగోషియేషన్స్ ఫస్ట్ కావాలని వాళ్ళు. ఫుడ్ సబ్సిడీస్ అండ్ పీస్ క్లాస్, ఫుడ్ సబ్సిడీస్ ఇంకా పీస్ క్లాస్. WTO అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ప్రకారం ఫస్ట్ వరల్డ్ అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ రిక్వైర్డ్ ఏమంటారంటే వాళ్ళ ఫుడ్ సబ్సిడీస్ అనేది 5%, 10%కి అట్లా లిమిట్ చేయాలని చెప్పి చెప్పింది అన్నట్టు. ఫస్ట్ వరల్డ్ అయితే 5, సెకండ్ థర్డ్ వరల్డ్ అయితే 10 వాళ్ళ టు అగ్రికల్చర్ ప్రొడక్షన్కి, అంతకుమించి ఎక్కువ ఇవ్వకూడదు. బట్ ఇన్ అబ్సల్యూట్ క్వాంటిటీ టర్మ్స్ యుఎస్ఎస్ 5% అనేది చాలా బిగ్గర్ దాన్ ఇండియాస్ 10%. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అనేవి చాలా అమౌంట్ ఆఫ్ ఫుడ్ సబ్సిడీస్ ఇస్తున్నట్టు దీని ప్రకారం. అవి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇస్తున్నట్టు. దానివల్ల చీప్ రైస్ అవి వస్తున్నాయి, ఫార్మర్స్కి డ్యూన్ అవుతుంది. ఫర్దర్ ఇండియా ఏంటంటే ఎక్కువ పాపులేషన్ ఆఫ్ 4 ఫార్మర్స్ ఉంది. గవర్నమెంట్ ఇక్కడ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సబ్సిడీస్ ఎంఎస్పీలో కొనడం వల్ల వాళ్ళ 5% అన్నా మాది 10% అన్నా వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇండియా అనేది ఇక్కడ మాల్ న్యూట్రిషన్డ్ 4 ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అవసరము ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. WTO మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఎట్ బాలి ఇలా ఇండియా రిఫ్యూజ్ చేసింది సైన్ చేయడానికి న్యూ అగ్రిమెంట్స్ అంటిల్ దిస్ ఫుడ్ సబ్సిడీ ఇష్యూ వాస్ రిసాల్వ్డ్. WTO పీస్ క్లాస్ ఏంటంటే టెంపరీ ఇమ్యూనిటీ ఇచ్చింది ఇండియాకు ఇంకా డెవలపింగ్ కంట్రీస్కి.
బేసికల్గా థర్డ్ వరల్డ్ నేషన్స్ అనేటివి ఏ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ అని ఇవ్వచ్చు వాళ్ళ ఫుడ్ ప్రోగ్రామ్స్కి. యూఎస్ఏ ఇంకా వేరే కంట్రీస్ కౌంటర్ వెలింగ్ డ్యూటీ వేయకూడదు, వాళ్ళు WTO కంప్లైంట్ చేయకూడదు. ఇండియా WTOకి ఇన్ఫార్మ్ చేసింది దట్ రైస్ ప్రొడక్షన్లో మేము 10% లిమిట్ కాల్ చేసాం, బట్ పీస్ క్లాస్ కింద మేము ఇమ్యూనిటీ హిట్ అని. ఇంకొకటి ఏంటంటే ఒకటి కేన్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, అగ్రికల్చర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ గ్రూపు. ఇందులో మెంబర్స్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బొలివియా, బ్రెజిల్, కెనడాలో ఉంటారు. వాళ్ళు WTO మెంబర్స్కి అగ్రి సబ్సిడీస్ని స్టాప్ చేయాలని వాళ్ళ కేన్స్ గ్రూప్. అగ్రికల్చర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వీళ్ళకి సబ్సిడీస్ ఇవ్వకూడదని చెప్పి వీళ్ళు. ఇంకోటి ఏంటంటే బాలి ప్యాకేజ్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్. బాలి ప్యాకేజ్ అంటే ఏంటంటే ఇది అవుట్కమ్ రిజల్టింగ్ ఫ్రమ్ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అట్ బాలి. అందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ TFA. ఇది మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యూరోక్రటిక్ హర్డిల్స్ తగ్గియాలి, రెడ్ టేప్స్ ఇన్స్పెక్టర్ తగ్గియాలి. ఆన్లైన్ పోర్టల్ సెటప్ చేస్తారు. ఇక్కడ ట్రేడర్స్ పర్మిషన్ తీసుకోవచ్చు, ఫీజు పే చేయొచ్చు, కస్టమ్ డ్యూటీ, సెల్ఫ్ డిక్లరింగ్ ఫామ్స్ కూడా ఇవ్వచ్చు. ఇండియా ఇంకా అందరు రాటిఫై చేసుకున్నవి. 2017లో మన ఇండియాలో కూడా అప్లికే. ఇండియా అనేది ఒక నేషనల్ కమిటీ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కూడా సెటప్ చేసింది, ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్కి క్యాబినెట్ సెక్రటరీగా. దాని తర్వాత ఒక స్టీరింగ్ కమిటీ కూడా ఉంది, హెడెడ్ బై రెవెన్యూ సెక్రటరీ అండ్ కామర్స్ సెక్రటరీ. పీస్ క్లాస్ ఆన్ సబ్సిడీస్ దీంట్లో కూడా ఉంది. ఇంకోటి ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ ఇంకా పీస్ క్లాస్. నైరోబీ ప్యాకేజ్ అండ్ SSM. నైరోబీ ప్యాకేజ్లో ఏం రిజల్ట్ లేదంటే WTO కాన్ఫరెన్స్ వల్ల 2015 కెన్యాలో జరగడం వల్ల పీస్ క్లాస్ని ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పి అన్నారు. మెంబర్స్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మీద సబ్సిడీ తగ్గియాలి, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఇప్పుడే ఫాలో అవ్వాలి, థర్డ్ వరల్డ్ కంట్రీస్కి టైం లైన్ ఇచ్చారు. సో ఇది ఒకవేళ చీప్ అగ్రో ప్రొడక్ట్స్ ఫస్ట్ వరల్డ్ నుంచి థర్డ్ వరల్డ్కి వెళ్తే థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వాళ్ళకు ఒక రైట్ ఉంటుంది టెంపరీగా టరిఫ్ ట్యాక్సెస్ పెంచుకోవడానికి, లోకల్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అండర్ ఇట్ ఈస్ కాల్డ్ స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం, SSM, స్పెషల్ సేఫ్ గార్డ్ మెకానిజం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ ఏంటంటే ఇది ప్లూరిలేటరల్ అగ్రిమెంట్, అందరు సైన్ చేయలేదు, కొందరే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ తీసేయాలి కొన్ని IT ప్రోడక్ట్స్ మీద అనుకున్నారు. WTO డిసిషన్స్ టు ట్రై టు గెట్ మోర్ నెంబర్స్, ఇందులో గెలి తేవాలనుకున్నారు. ఇండియా సైన్ చేసింది, కాకపోతే చాలా బెనిఫిట్ లేదు అన్నట్టు, ఎందుకంటే లో కెపాసిటీ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల. సో ఇలా అన్నట్టు. ఇంకొకటి బ్యూనోస్ ఏరీస్ సమ్మిట్ జరిగింది 2017లో, అది ఫ్లాప్ జరిగింది. ఫుడ్ సబ్సిడీ రిలేటెడ్ నామ్స్ ఇక్కడ ఇన్కన్క్లూడ్ వచ్చింది, బికాస్ ఇండియా, చైనా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. యూఎస్ యూకి అయితే వాళ్ళకి ఎక్కువ కామర్స్ మీద అగ్రిమెంట్ కావాలని చెప్పి వాళ్ళు అన్నట్టు. సో ఇది అన్నట్టు. జెనీవా దగ్గర WTO సమ్మిట్ 2002 జెనీవాలో కొన్ని నోటబుల్ అగ్రిమెంట్స్ వచ్చేవి. WTO నెంబర్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే కస్టమ్స్ డ్యూటీ సేమ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్లో అట్లానే ఒప్పుకున్నారంట. రీసెంట్ ఇయర్స్లో గ్లోబల్ ట్రేడ్ జరిగింది కదా, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్, మూవీస్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ. సో అట్లా ఒప్పుకున్నారు అన్నట్టు. ఇండియా ఆఫ్రికా ఈ మొరటోరియంని ఆపాలనుకున్నారు ట్యాక్స్ కలెక్షన్ కోసం, బట్ WTO కంటిన్యూడ్ చేసింది అన్నట్టు, కంటిన్యూ చేసింది కస్టమ్స్ డ్యూటీ ఇంపోజ్ చేయకూడదని. కరోనా వ్యాక్సిన్స్కి దానికి టెంపరీ వేవర్ ఇవ్వాలి, కన్సెంట్ ఆఫ్ పేటెంట్ హోల్డర్లు తీసుకోకుండా థర్డ్ వరల్డ్ నేషన్స్కి మంచిగా కరోనా మందులు వస్తాయి ఇలా అని. వెల్ ఫంక్షనింగ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ పెడతాము. ఫిష్ సబ్సిడీస్ ఇవ్వద్దు. WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీ ఏంటంటే అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీ ఇది WTO సమ్మిట్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ జెనీవా దగ్గర సైన్ చేశారు. 3 kinds ఆఫ్ సబ్సిడీస్ ఇవ్వద్దు. ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ ఆర్ అన్లిగేటెడ్ ఫిషింగ్, IIU, అన్రిపోర్టెడ్, అన్రెగ్యులేటెడ్, ఫిషింగ్ ఆఫ్ ఆల్రెడీ ఓవర్ ఎక్స్ప్లోయిటెడ్ స్పీసెస్ ఆర్ స్టాక్స్, ఫిషింగ్ ఆన్ అన్రెగ్యులేటెడ్ హై సీస్. ఇండియా అవసరం ఇక్కడ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కావాలనుకుంటుంది. ఇండియా వాంట్స్ ట్రాన్సిషన్ పీరియడ్ ఫర్ ఫేసింగ్ అవుట్ సబ్సిడీస్. Foreign countries with subsidies contribute to overfishing. India wants stricter action on them. Size of fisheries subsidy ఇండియా అనేది $277 million ఇస్తుంది. చైనా అవి మాత్రము చాలా ఎక్కువ ఇస్తున్నాయి, 2000 ఇస్తున్నాయి అన్నట్టు. సో ఇండియా వాళ్ళు ఫస్ట్ ఆపాలని ఇండియా కోరుతుంది అన్నట్టు.
నెక్స్ట్